హే ఎవ్రీవన్. సో ఈరోజు ఈ వీడియోలో నేనేం చేసేసుకోబోతున్నాను అంటే మన ఇంట్లో మనం యూస్ చేయని టీషర్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో వాటితో మనం హెయిర్ బ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మెయిన్గా ఈ హెయిర్ బ్యాండ్స్కి కావాల్సినవి ఏంటి అంటే టీషర్ట్స్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ ఆఫ్ టీషర్ట్స్ అయితేనే మనకి బాగా ఫిట్ అవుతాయండి. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ బ్రదర్, ఫాదర్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్ అండ్ ఈవెన్ హస్బెండ్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఎల్ కానీ ఎక్సెల్ అనే సైజ్ టీషర్ట్స్ ఉంటాయి కదా. సో అవి వాడిన టీషర్ట్స్తో మనం ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, వాటికి ఏం కావాలో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ బిఫోర్ దట్, యాజ్ యూ ఆల్ నో, మై సెల్ఫ్ శ్రీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విత్ సిరి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనకి హెయిర్ బ్యాండ్స్కి కావాల్సింది ఏంటి అంటే ఒక ఓల్డ్ టీషర్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ ఒక సిజర్ అండ్ సుడి దారం. ఇవే కావాలి మనం టీషర్ట్ చేయడానికి, హెయిర్ బ్యాండ్ చేయడానికి. సో ఫస్ట్ ఒక టీషర్ట్ తీసుకోవాలండి. నేను వచ్చేసి ఎల్ సైజ్ టీషర్ట్ తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న వెంటనే ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ లాస్ట్ ఇది మనం కట్ చేసేసుకోవాలి. సో అది కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా ఎండింగ్ది కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 1 మీటర్ కట్ చేసుకోండి. ఇలా 1 మీటర్వి 3 స్ట్రిప్స్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా 3 స్ట్రిప్స్ కింద మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని లాగండి ఇలా. సో ఈ 3 ఇలా తీసిన తర్వాత వీటి కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసేయండి. సో ఇట్ సైడ్ ఎడ్జెస్లో కూడా మనం ఇలాగే సేమ్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఓవరాల్ మనకి 6 ఉంటాయి స్ట్రిప్స్. ఓకే, 1 2 3 4 5 అండ్ 6. సో 6 స్ట్రిప్స్ వచ్చాయి కదా. సో ఒక 3 ఒక సైడ్, ఇంకొక 3 ఇంకొక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 6 స్ట్రిప్స్ అయ్యాయి కదా, మనం 3 కింద చేసాం కదా వీటిని. సో ఇందులో ఒక దాన్ని మనం ఇప్పుడు నేను చూపించినట్టు ఫోల్డ్ చేయండి. మీరు ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, అండ్ ఇంకొక 3 స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటిని యూ షేప్ కింద దీని మీద నుంచి ఇలా తీసుకురండి. ఓకే, ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ కార్నర్లో స్ట్రిప్స్ ఉన్నాయి కదా, దీన్ని పైకి తీసిరండి. ఫస్ట్ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎండింగ్ ఉంది కదా, దీని కింద నుంచి పెట్టండి ఇలా. ఓకే, తీసిన తర్వాత ఈ కార్నర్ ఉంది కదా ఇప్పుడు. సో ఈ ఫోల్డ్ ఉంది కదా మనకి, దీని పైనుంచి అండ్ దీని కింద నుంచి ఇలా మళ్ళీ పైకి. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే వీడియో పాజ్ చేసుకొని చూసుకుంటూ ఉండండి, మీకు క్లియర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 4 సైడ్స్ వచ్చేసాయి కదా ఇలాగా కార్నర్స్ కింద. సో ఎడ్జెస్ని లాగండి అటు 3 అటు ఇటు. సో మీరు ఎంత బాగా లాగితే అంత బాగా వస్తుంది. సో 4 కార్నర్స్లో కూడా అడ్జస్ట్మెంట్స్ చూసుకుని మీరు చేసుకోవాలి. అండ్ సో అయింది కదా, మనకి ఈ మోడల్లో వచ్చింది చూసారా. ఓకే, అండ్ ఇప్పుడు ఎండింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు టీషర్ట్ అనే ఒక స్క్వేర్ పీస్ తీసుకోండి. మీరు ఎయిట్ సైడ్ అయినా మీరు ఒక స్క్వేర్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని 2 హాఫ్ పీసెస్ కింద చేసుకోండి. అండ్ ఇందులో ఒక పీస్ని సెపరేట్గా పక్కకు పెట్టుకొని ఒక పీస్ని మళ్ళీ 2 హాఫ్స్ కింద కట్ చేయండి. ఓకే, ఇలా కట్ చేసి మళ్ళీ వీటిని ఇలా అంటే మనకి ఇలా వస్తుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర మీకు స్టిచ్చింగ్ ఇష్టం లేకుండా ఉంటే మాత్రం మీరు హాట్ గన్ గ్లూ అన్న యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనం స్టిచ్ చేయాలి.
సో నా దగ్గర గన్ గ్లూ లేదు, అందుకని నేను స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లూ ఉంటే మాత్రం గ్లూతో స్టిచ్ చేసేయండి, ఓకేనా? సో ఇలా ఉంది కదా. సో ఆల్రెడీ ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, మనం ఫస్ట్ తీసుకున్నాం కదా. సో దీనికి కూడా సేమ్, మీ గ్లూ ఉంటే గ్లూ అటాచ్ చేయండి, లేదు అంటే దీన్ని కూడా మనం స్టిచ్ చేయాలన్నమాట. సో దీన్ని ఇటొకటి ఇటొకటి ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి. అండ్ దట్టు ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేయండి. ఇక్కడ స్టిచ్ చేయండి. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్ చేయండి. సో అటు ఇటు ఎండింగ్స్ మనం స్టిచ్ చేసాం కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని కూడా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవడమే. సో ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ స్టిచ్చింగ్ కాబట్టి మనకు ఒక టైం టేకింగ్ అనమాట, ఒక 10 to 15 minutes పడుతుంది. ఇఫ్ నాట్ సో మనం స్టిచ్చింగ్ లేకుండా గ్లూ అయితే మాత్రం మనకి చాలా ఈజీగా అయిపోతుంది, విత్ ఇన్ 10 minutesలో అయిపోతుంది అనమాట మొత్తం హెయిర్ బ్యాండ్. సో ఈ కార్నర్స్లో అవి మనం స్టిచ్ బదులు గ్లూ పెడితే సరిపోతుంది. సో ఇలా మీరు డిఫరెంట్ టీషర్ట్స్ని తీసుకుని డిఫరెంట్ కలర్స్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అంటే మనకి స్టిచ్చింగ్ అవసరం లేదండి, డైరెక్ట్గా స్టిచ్చింగ్ లేకుండా నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు సేమ్ టీషర్ట్ ఆర్ ఎల్స్ మీకు నచ్చిన కలర్ టీషర్ట్ తీసుకోండి, బట్ పెద్దది తీసుకోండి ఇప్పుడు. సో పెద్ద పీస్ కట్ చేయండి. సో ఇప్పుడు ఇది పెద్ద పీస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్టిచ్ చేయండి బాగా. సో దీన్ని ఇప్పుడు 8 నెంబర్ షేప్లో ఫోల్డ్ చేయండి. ఓకే, 8 నెంబర్ ఫోల్డ్లో పెట్టిన తర్వాత ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని ఇలా అటాచ్ చేసి తీయడం. సో సింపుల్, అంతే, అయిపోయింది. సో ఇలాంటివి మనం మల్టీ కలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ టీషర్ట్తో ఈజీగా చేసుకోవచ్చు. థర్డ్ వన్కి ఏంటంటే సేమ్ వేరే కలర్ టీషర్ట్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి మొత్తం 5 స్ట్రిప్స్ కట్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ దానికి 3 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు అలాంటి ఇప్పుడు 1 మీటర్వి 5 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అది మనం అలా చూద్దాం. సో ఇలా ఓవరాల్గా 5 తీసుకున్నాం కదా, 1 2 3 4 5 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక సైడ్ ఎడ్జ్ మాత్రం మీరు కట్ చేయండి. ఇలా ఓవరాల్ 5 స్ట్రిప్స్ వస్తాయి మనకి. సో ఇప్పుడు అన్నీ ఒక్క సైడ్ ఎడ్జెస్ తీసుకుని మనం స్టిచ్ చేయాలండి వీటిని. సో అన్నీ ఇలా ఒక ఎడ్జ్కి తీసుకున్నాక వీటిని స్టిచ్ చేయండి. సో వీటిని ఇప్పుడు ఇలా పట్టుకొని మీరు స్ట్రెచ్ చేయండి బాగా వీటిని. ఒక దానికి ఇలా మనం క్లిప్ ఆర్ ప్లాస్టిక్ పెట్టి ఇలా హోల్డ్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకి 5 స్ట్రిప్స్ ఉన్నాయి కదా. సో 3 స్ట్రిప్స్ని ఒకవైపు, 2 స్ట్రిప్స్ని ఒకవైపు పెట్టండి. సో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు నార్మల్గా మనం జడ అల్లుకుంటాం కదా, సేమ్ ప్యాటర్న్ అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉంది కదా, నా సైడ్ నుంచి ఫస్ట్ ఉన్నదాన్ని సెంటర్లో ప్లేస్ చేశాను. ఓకే, సెంటర్లో ప్లేస్ చేసిన తర్వాత ఈ థర్డ్ ఉంది కదా, థర్డ్ దాన్ని మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ 2 చేసి ఇటువైపు 3 చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న లాస్ట్ కార్నర్ని మళ్ళీ సెంటర్కి తీసుకురండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఉంది కదా, ఈ సైడ్ది మళ్ళీ సెంటర్కి. సేమ్ ఇదే ప్యాటర్న్ని మొత్తం ఓవరాల్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ నా సైడ్ ఉన్నదాన్ని సెంటర్లోకి తీసుకొచ్చి,
సో ఇటు లాస్ట్ దాన్ని మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చి దీన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. అండ్ అటు సైడ్ మీ సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చి సో ఇటు సైడ్ ఉన్నది మళ్ళీ సెంటర్కి. సో ఇదే ప్యాటర్న్ని మనం ఫాలో అయిపోవాలి. సో వన్స్ ఒక ప్యాటర్న్ మనకి అర్థమైపోతే మిగిలింది ఈజీగా మనం అల్లేయచ్చండి. సో ఇంతేనండి, ఇలా వస్తుంది. బట్ ఇది బ్లాక్ కాబట్టి మీకు అంత క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. బట్ మల్టిపుల్ కలర్స్తో అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మనకి 3 కలర్స్ కానీ 5 కలర్స్ కానీ తీసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు సేమ్ ఇందాక మనం చేసిన ప్రాసెస్లోనే ఇప్పుడు ఇంకొక పీస్ కట్ చేసుకుని మనం ఇప్పుడు ఎండింగ్లో మనం అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా. సో ఇది మీ హెడ్కి ఎంతవరకు సైజ్ సరిపోతుందో చెక్ చేసుకుని అప్పుడు అటాచ్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనకి వేరే ఎడ్జెస్ వచ్చేసాయి కదండి. దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు స్టిచ్ చేసేసి కార్నర్స్ని స్టిచ్ చేసి అప్పుడు ఇది పీసెస్ మనం ఎక్స్ట్రా పీస్ని కట్ చేయొచ్చు అనమాట. సో ఎడ్జెస్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఫస్ట్ దానికి చెప్పినట్టే ఇది కూడా మనం ఒక హాఫ్ పీస్ తీసుకొని సేమ్ మీ హెడ్కి ఎంత సైజ్ సరిపోతుందో అంత సైజ్ తీసుకొని డబల్ ఉంచండి. ఓకే, సో దీన్ని ఇటువైపు ఒకటి స్టిచ్ చేయడమే. ఓకే, సో ఇంతేనండి. కార్నర్స్లో కూడా మనం స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఫైనల్గా. సో ఇది బ్లాక్ కలర్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కనిపిస్తుందో లేదు తెలియట్లేదు. సో ఇవే త్రీ ఐటమ్స్ అనమాట నేను చేసిన డిఐవైస్. ఇవే నేను చేసిన 3 హెయిర్ బ్యాండ్స్ అనమాట. హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. అట్ ది సేమ్ టైం మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డో నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.